కూటమిలో సకల శాఖ మంత్రి. గతంలో వైసీపీ ప్రభుత్వంలో సకల శాఖల మంత్రి అని అసలు మంత్రి కాని ఒక ఆయన పేరు వినిపించేది. దాన్నే పట్టుకుని విపక్షం భారీ విమర్శలు చేసేది. అలాగే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగేది. ఇది కాస్త ఆ ప్రభుత్వం పట్ల జనంలో అసంతృప్తి పెరగడానికి కారణమైంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ కూటమి ప్రభుత్వంలోనూ సకల శాఖల మంత్రి ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఎవరో కాదని చంద్రబాబు తనయుడు మంత్రి అయిన నారా లోకేష్ అని అంటున్నారు. ఆయన అన్ని శాఖల గురించి మాట్లాడతారని, కానీ ఆయన సొంత శాఖతో పాటు ఏ శాఖ మీద ఆయనకు పెద్దగా అవగాహన లేదని వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ఘాట్ విమర్శలు చేశారు. 7 నెలల కూటమి పాలనలో ప్రజలకు తాము చేసిన మేలేదో చెప్పుకోవాల్సింది పోయి ఇంకా వైసీపీ ప్రభుత్వం మీదనే ఆరోపణలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని ఆయన విమర్శించారు. విశాఖలో అనేక పరిశ్రమల రాకకు బాటలు వేశామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 8న వాటినే శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేస్తున్నారు అన్నారు. ఉత్తరాంధ్రలో వైసీపీ 5 ఏళ్ల పాలనలోనే మేలు జరిగిందని గుడివాడ అన్నారు. రైల్వే జోన్ కి తమ ప్రభుత్వం 52 ఎకరాల భూమిని ఇచ్చిన సంగతిని గుర్తు చేశారు. రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ రావడం జగన్ ఘనతే అని ఆయన చెప్పారు. ఊరికే ఈ మాటలు చెప్పడం లేదని, జీవోలతో సహా అన్ని ఆధారాలున్నాయని తెలిపారు. పాస్పోర్ట్ కోసం హైకోర్టులో జగన్ పిటిషన్. లండన్ పర్యటనకు అనుమతి కోరుతూ సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైసీపీ చీఫ్ జగన్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తె డిగ్రీ ప్రధానోత్సవం కార్యక్రమానికి వెళ్లాల్సి ఉందన్నారు. అందువల్ల తాజా పాస్పోర్ట్ కోసం ఎన్ఓసీ ఇచ్చేలా విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టును ఆదేశించాలని కోరారు. ఏపీలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించిన ఈసీ. ఏపీలో సవరించిన తుది ఓటర్ల జాబితాను ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం 2025 జనవరి 1వ తేదీ నాటికి ఏపీలో మొత్తం 4,14,40,447 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,10,81,814 మంది పురుష ఓటర్లు, 2,02,88,549 మంది మహిళా ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఉత్తరాదిని వణికించిన భూకంపం. బీహార్లోని పలు జిల్లాల్లో భూమి కంపించింది. పాట్నాలో ఈ ప్రకంపనలు ఉదయం 6:40 నమోదయ్యాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతం కూడా ఈ ప్రకంపనలతో వణికింది. నేడు కిమ్స్ హాస్పిటల్కు అల్లు అర్జున్. సంధ్యా థియేటర్ ఘటనలో గాయపడ్డ అభిమానుడు శ్రీతేజ్ను పరామర్శించేందుకు స్టార్ హీరో అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్కి వెళ్తున్నారు. పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ఈ సమావేశం జరుగుతోంది.